సగటున ప్రతి వ్యక్తి ఒకరోజు 6,200 నుండి 6,500 ఆలోచనలు చేస్తున్నాడు. అంటే ఏమిటి? మనసులోకి వచ్చేటటువంటి ఊహలు. అంటే కాసేపు స్కూల్ గుర్తుకు రావచ్చు, కాసేపు ఇల్లు గుర్తుకు రావచ్చు, కాసేపు పుస్తకం గుర్తుకు రావచ్చు, కాసేపు ట్రైన్ గుర్తుకు రావచ్చు. ఇలాంటి ఆలోచనలు సగటున 6,200 నుండి 6,500 వరకు చేస్తున్నాడు. ఇందులో 60 నుండి 70% ప్రతికూల ఆలోచనలు. అంటే ఏమిటి? నెగటివ్ థాట్స్. అంటే అవి భయానికి సంబంధించినవి కావచ్చు, లేకుంటే ఓవర్ థింకింగ్ కావచ్చు, లేకుంటే వేరే వారితో కంపారిజన్ కావచ్చు. ఇలాంటి భయానకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. కేవలం 10 నుండి 20% సానుకూల ఆలోచనలు చేస్తున్నాడు. అంటే ఏమిటి? ఒక పాజిటివ్ థాట్స్ చేస్తున్నాడు. ఇక ఇంకొక 10 నుండి 20% రిపీటెడ్గా, అంటే ఆలోచించిన దాన్నే మరొకసారి ఆలోచిస్తున్నాడు. అంటే బుర్రలోకి ఏదైతే విషయం వస్తుందో దాన్నే మళ్ళీ ఆలోచిస్తున్నాడు. కానీ అత్యధిక భాగం, సింహభాగం నెగటివ్ థాట్స్ చేస్తున్నాడు. ఇలా నెగటివ్ థాట్స్ మళ్ళీ బుర్రలోకి రావటం వల్ల విద్యార్థులైతే సరిగ్గా చదువుకునే అవకాశం లేదు. అదే వ్యాపారస్తులైతే కనుక ఏకాగ్రత పెట్టడం కానీ, వ్యాపారాన్ని కష్టపడి చేయటం కానీ కుదరదు. అదేవిధంగా ఉద్యోగులైతే కనుక వారి యొక్క పని మీద శ్రద్ధ పెట్టడం కుదరదు. కాబట్టి నెగిటివ్ థాట్స్ అనేటివి గుర్తించి వదిలేయటం చాలా మంచిది. అదేవిధంగా పాజిటివ్ థాట్స్ని అలవర్చుకోవటం చాలా మంచిది.